గణ్యాతండ నా కుటుంబ సభ్యులు సేనా రామ్ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి హృదయపూర్వక నమస్కారం. లింగారాం తండ గ్రామ పంచాయతీ ఆఫీస్ ని 20 లక్షల రూపాయలతో నిర్మించిన దాన్ని ఓపెనింగ్ చేసుకున్నాం. శంకుస్థాపన కూడా నా చేతుల మీదనే ఆనాడు చేసుకోవడం జరిగింది. అదే రకంగా R&B 2 నుండి లింగారాం తండ వరకు 128 లక్షల రూపాయలతో శాంక్షన్ అయింది. టెండర్ పెడితే ముందెవరూ రాలేదు. ఈ రాబోయే రెండోసారి టెండర్ పెట్టి దాన్ని కాంట్రాక్ట్ ను ఫైనల్ చేసి మళ్ళీ ఈ వర్షాకాలం కావడంతోనే ఆ పని మొదలయ్యే విధంగా చర్యలు చేపడతాను. అదే రకంగా గణ్యాతండ నుంచి మోటాపురం మనకి కూడా రోడ్డు ఉపయోగం ఉంది. 330 లక్షల రూపాయలతో ఆల్రెడీ శంకుస్థాపన చేశాను. పనులు కూడా మొదలయ్యాయి. అదే రకంగా ఈ లింగారాం తండ, దీని హ్యామ్లెట్ తండ అయిన గణ్యాతండ, ఈ 2 తండాలకి ఇప్పటి వరకు సుమారు 46,78,000 రూపాయలు అంతర్గత సిమెంట్ రోడ్లు ఇవ్వడం జరిగింది. మిత్రులు ఇందాక అడిగారు, 2 కోరికలు కోరుకుంటున్నారు. లింగారామ తండాన్ని గణ్యాతండాన్ని వేరు చేసి గణ్యాతండ సపరేట్ చేయాలన్నది ఆ తండా ప్రజలు కూడా కోరుకుంది. స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు చేయటం సాధ్యం కాదు. మళ్ళీ ఎన్నికల నాటికి తప్పకుండా దాన్ని సపరేట్ చేపిస్తానని తెలుపుతున్నాను. అదే రకంగా ఇప్పుడు ఏదైతే గ్రామ పంచాయతీ ఓపెన్ చేసుకున్నామో దాని చుట్టూ ప్రారీ కూడా అడుగుతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ప్రారీ కూడా నిర్మించుకుందాం. అదే రకంగా అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి కావాలని మిత్రులు అడుగుతున్నారు. అంగన్వాడీ బిల్డింగ్ ని కూడా మీ ఇంటి పెద్ద కొడుకుగా తప్పకుండా దాన్ని కూడా శాంక్షన్ చేసి పూర్తి చేసే బాధ్యత నాదే. ఇది అందరికీ సంబంధించిన విషయాలు. ఇక వ్యక్తిగతంగా వస్తే మీ కష్టంతో వచ్చిన మన ప్రభుత్వం, ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డలందరికీ ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తుంది మన ప్రభుత్వం. ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ₹1 ఛార్జీ తీసుకోరు. ఆడబిడ్డలు ఏదైతే ఇందాక నా తోబుట్టులు అడిగారు, ఇందిరమ్మ ఇళ్లు కొన్ని ఇచ్చాం. ఆనాటి 10 సంవత్సరాల్లో ఇల్లు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఈ గ్రామంలో కొన్ని ఇచ్చాం. లక్షల ఇళ్లు మొదట పెడితే కడుతున్నాం. నా నియోజకవర్గంలో కూడా అన్ని నియోజకవర్గాల్లాగా 3,500 ఇళ్లు మొదట పెడితే ఇచ్చాం. ఈ ఇళ్లు అనేది ఒక్కసారి ఇచ్చి చేతులు దులుపుకొని పోము. ఈ వర్షాకాలం అయ్యే లోపు 2వ విడత ఇళ్లు ఇస్తాం. ఈ గ్రామంలో కూడా అర్హులైన రేకులున్న నా ఆడబిడ్డలు ఉన్నారు. తప్పకుండా వాళ్ళకి కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత మీ ఇంటిలో పెద్ద కొడుకుగా తమ్ముడుగా నాదే. ఏదో ఇది ఒక్కసారి వచ్చి కనపడకుండా పోను. మళ్ళీ వచ్చినప్పుడు అడుగుతుంది కాబట్టి మళ్ళీ నీతో అడిగించుకోకుండా ఆడబిడ్డలకు అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత నాదేనని తెలుపుతున్నాను. పేదవాళ్ళకి ఆనాటి ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈయన విధంగా సన్న బియ్యాన్ని ఈనాడు మన ప్రభుత్వం ప్రతి పేదవాళ్ళకి ఇస్తుంది. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇలా, పాత రేషన్ కార్డులో కొత్త పేరు చేర్చల ఆనాటి ప్రభుత్వం. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. సుమారు 17 లక్షల మందిని పాత రేషన్ కార్డులో పేర్లు చేర్చాం. అంటే పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఈ పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం తప్పకుండా పేదోడికి మంచి చేసే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా పేదవాడి కష్టంలో భాగస్వాములు అయ్యే విధంగా మేమందరం మీతో కలిసి పనిచేస్తామని మనస్ఫూర్తిగా తెలుపుతూ, రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలో ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, ఇందిరమ్మ ఇల్లు విషయంలో మీరెవరూ రావాల్సిన అవసరం లేదు. అర్హులైన అందరికీ ఇంకా 3 విడతల్లో ఇల్లు ఇస్తాను. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదేనని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.